పండగలే హై పవర్ ఉల్లాసం హై పవర్ ఉత్సాహం హై పవర్ ఆరోగ్యం హై పవర్ ఆనందం గుంటూరు వారి XXL మరియు హై పవర్ హార్స్ దేశవాళీ మినపగుళ్ళు బంధాలు అనుబంధాలు మరింత దృఢంగా మరింత బలంగా. నమస్కారం. NXT న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ అభ్యర్థుల ఖరారు కోసం సీఎం చంద్రబాబు సుదీర్ఘ కసరత్తు చేస్తున్నారు. ఇవాళ ఏ క్షణానైనా 4 అభ్యర్థుల జాబితాను ప్రకటించే అవకాశం ఉంది. ఎమ్మెల్సీ అభ్యర్థుల జాబితాలో చోటు కోసం ఎంతో ఉత్కంఠంగా ఆశావాహులు ఎదురు చూస్తున్నారు. రేపటితో నామినేషన్ గడువు ముగియనుండటంతో అమరావతిలోని మకాం వేసి ఆఖరి నిమిషంలో ఇబ్బంది పడకుండా ముందే నామినేషన్ కి సంబంధించిన ఏర్పాట్లు చేసుకుని సిద్ధంగా ఉన్నారు. ఇప్పటికే చంద్రబాబు లోకేష్ ని కలిసి తమ అనుకూలతను వివరించారు. అయితే అసెంబ్లీ ఎన్నికల్లో సీట్లు త్యాగం చేసిన వారికి మొదటి ప్రాధాన్యత ఇచ్చే అవకాశం ఉంది. కుల మత ప్రాంతాల వారీగా సమీకరణలు బేరీజు వేసి అధినేత ఇవాళ అభ్యర్థుల్ని ప్రకటించనున్నారు. పోలీస్ శాఖలో మహిళా ఉద్యోగుల పిల్లల కోసం కేర్ సెంటర్ల ఏర్పాటు గురించి పరిశీలిస్తున్నట్లు హోంమంత్రి అనిత తెలిపారు. విజయనగరం పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన మహిళా దినోత్సవ కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. సచివాలయాల్లోని మహిళా పోలీసులను పోలీస్ శాఖలో విలీనం చేసే ప్రతిపాదనలపై చర్చిస్తున్నామని ఆమె తెలియజేశారు. అలాగే అనంతరం ఆమె అక్కడే ఉన్న పోలీస్ క్వార్టర్స్ లోని మహిళా హోంగార్డు ప్రమీల ఇంటికి ఆకస్మికంగా వెళ్లి ఆశ్చర్యపరిచారు. ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా ఏకంగా హోంమంత్రి ఇంటికి రావడంతో మహిళా హోంగార్డు ఆనందంతో ఉబ్బి తబ్బిబ్బులయ్యారు. వారికి అతిథి మర్యాదలు చేశారు. హోంగార్డు కుటుంబ పరిస్థితులు ఆరోగ్యం గురించి హోంమంత్రి అనిత అడిగి తెలుసుకున్నారు. అనంతరం ప్రమీలను చీర సారెతో సత్కరించి మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో నిలిచిన జనసేన నేత కొనితెల నాగబాబు ఆస్తులు అప్పుల వివరాలు ఆసక్తి కలిగించాయి. అన్న చిరంజీవి తమ్ముడు పవన్ కళ్యాణ్ నుంచి సైతం అప్పులు తీసుకున్నట్లు నాగబాబు అఫిడవిట్ లో వెల్లడించారు. తనపై ఒక్క పోలీస్ కేసు కూడా లేదని తెలిపారు. నెల్లూరు గ్రామీణ నియోజకవర్గంలో ఒకేసారి 105 పనులకి ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి శంకుస్థాపన చేశారు. 60 రోజుల్లో పనులు పూర్తి చేస్తామని ప్రకటించారు. సీఎం చంద్రబాబు నాయకత్వంలో అభివృద్ధి అంటే ఏంటో చూపించేందుకే ఒకసారి రికార్డు స్థాయిలో పనులు చేపట్టినట్లు కోటంరెడ్డి తెలిపారు. 8 నెలల్లోనే నెల్లూరు గ్రామీణ నియోజకవర్గంలో 191 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు చేస్తున్నామని చెప్పారు. వైకాపా ప్రభుత్వంలో రోడ్లు లేక ప్రజలు ఇబ్బందులు పడ్డారని ప్రతి కాలనీకి రోడ్డు నిర్మాణం చేస్తున్నామని చెప్పారు. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఈ ఒక్కరోజే 105 అభివృద్ధి పనులకి శంకుస్థాపన. రాబోయే వారం రోజుల్లో మరో 198 అభివృద్ధి పనులకి శంకుస్థాపన. మొత్తం ఈ రోజుతో కలిపి ఈ వారం రోజుల పాటు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో జరిగే అభివృద్ధి పనులు మొత్తం 303, దాదాపు 40 కోట్ల రూపాయలు వ్యయం. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో 26 డివిజన్లలో ఈ కార్యక్రమాలు సాగుతూ ఉన్నాయి. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా వచ్చిన తర్వాత ఈ 8 నెలల కాలంలో నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఇప్పటిదాకా పూర్తి చేసిన అభివృద్ధి పనులు, నిర్మాణ దశలో ఉన్న అభివృద్ధి పనులు, ఈ రోజు నుంచి ఈ వారం రోజుల పాటు చేస్తున్నటువంటి శంకుస్థాపనలు అన్నీ కలగలిపి 191 కోట్లు. ఈ శంకుస్థాపనలన్నీ ఈ వారం జరిగే శంకుస్థాపనలు 17వ తారీఖుతో పూర్తవుతాయి. రాబోయే 60 రోజుల్లో
అంటే మే 20వ తారీఖు లోపు ఈ యొక్క పనులన్నీ కూడా పూర్తి చేసి ఖచ్చితమైన తేదీ చెప్తున్నా మే 20వ తారీఖు ముందే ఉంటుందేమో కానీ మే 20వ తారీఖుకి ఒక్కరోజు కూడా వివేక హత్య కేసులో సాక్షుల వరుస మరణాలపై మంత్రి నాదెండ్ల మనోహర్ కీలక వ్యాఖ్యలు చేశారు. న్యాయ విచారణ ప్రారంభమయ్యే ముందే సాక్షులను కావాలని తొలగించుకుంటూ పోతున్నారని ఆరోపించారు. కుటుంబ సభ్యుల్ని కూడా బ్రతకనివ్వటం లేదని చెప్పారు. దీనిపై ఖచ్చితంగా చర్చ జరగాల్సిన అవసరం ఉందని మంత్రి నాదెండ్ల పేర్కొన్నారు. రంగయ్య గారి మృతిలో అనేక అనుమానాలు తావుదీస్తున్నాయి. ఎందుకంటే ఒక హత్య జరిగిన తర్వాత క్రిమినల్ మైండ్ సెట్తో ఉన్న వ్యక్తులు ఏ విధంగా వ్యవహరిస్తారో మనం కొన్ని సమాచారం తెప్పించుకుంటే ఆందోళనకరంగా ఉంది. వివేకానందరెడ్డి గారి హత్య తర్వాత ఎవరైతే కీ విట్నెసెస్ ఉన్నారో, ఎవరైతే కుటుంబంలో అంతర్గత విషయాలు తెలిసిన వ్యక్తులైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా విచిత్రంగా చనిపోయారు ఈ 2 సంవత్సరాల్లో 3 సంవత్సరాల్లో. అందులో వీళ్ళేం వృద్ధులు కూడా కాదు. అభిషేక్ రెడ్డి గారి వయసు ఎంత అంటే 30 సంవత్సరాలు. డ్రైవర్ ఆదినారాయణ ఏ విధంగా చనిపోయారో ఎవరికి తెలియదు. గంగిరెడ్డి గారు భారతి గారి తండ్రి 2-3 నెలలు ఆయన హాస్పిటల్లో ఉండి పాపం ఆయన పోయారు. 20 కోట్ల రూపాయలు ఇస్తామని ఒక డాక్టర్ని పంపించి జైల్లోకి అప్రూవర్గా మారిన దస్తగిరిని బెదిరించి ట్రయల్కి వెళ్ళే సమయం ముందు కావాలని ఈ విధంగా విట్నెస్లందరినీ కూడా వీళ్ళు తొలగించుకుంటూ పోతున్నారు. ఎవరు కూడా మిమ్మల్ని వ్యతిరేకించకూడదు. వ్యతిరేకించిన వాళ్ళని కుటుంబ సభ్యులతో సహా మేము బతకనివ్వమంటే ఎంత దుర్మార్గంగా వ్యవహరించారో చూడండి. ప్రజాస్వామ్యంలో ఓటర్ దగ్గరికి వెళ్ళి మనం పోటీ పడదాం, అభివృద్ధి గురించి పోటీ పడదాం, కానీ మండల గురించి మేము ఎట్లా పోటీ పడతాం? గుంటూరులోని స్థానిక ఎన్టీఆర్ బస్టాండ్ ని గ్రామీణ అభివృద్ధి కమ్యూనికేషన్ శాఖ కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్, ఎమ్మెల్యే మహమ్మద్ నజీర్ ఆర్టీసీ అధికారులతో కలిసి పరిశీలించారు. అనంతరం పెమ్మసాని మీడియాతో మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం ద్వారా ఒక గుంటూరు పట్టణ ప్రాంతానికి 100 ఎలక్ట్రిక్ బస్సులు మంజూరయ్యాయని చెప్పారు. ఒకసారి ఛార్జింగ్ చేస్తే సుమారు 200 కిలోమీటర్లు ప్రయాణించగల ఎలక్ట్రిక్ బస్సులు పీపీపీ పద్ధతిని వైబిలిటీ గ్యాప్ ఇచ్చి కిలోమీటర్కి 25 రూపాయలు ఎక్కడైతే డెఫిషిట్ వస్తుందో దాన్ని కేంద్ర ప్రభుత్వం భరిస్తుంది. 100 బస్సులు నిర్వహించాలంటే ఒక ప్రత్యేకమైన ఎలక్ట్రానిక్ సదుపాయాలు కావాలని చెప్పారు. సుమారు 5 ఎకరాల స్థలంలో ఎలక్ట్రిక్ బస్సుల నిర్వహణకి ఛార్జింగ్ ప్రాంతాలతో కూడిన కొంత స్థలం అవసరమని తెలియజేశారు. అలాగే అన్న ఎన్టీఆర్ ప్రజా సౌకర్యార్థం సుమారు 20 ఎకరాలకు పైగా ఈ స్థలంలో బస్టాండ్ ని భవిష్యత్ అవసరాన్ని దృష్టిలో పెట్టుకుని ఏర్పాటు చేశారని తెలిపారు. అందులో నుంచి ఒక 5 ఎకరాల స్థలాన్ని ఈ ఎలక్ట్రిక్ బస్సులకి కేటాయించి ఎలక్ట్రికల్ నిర్వహణ దృష్ట్యా ఇక్కడ ఉన్న ఆర్టీసీ గ్యారేజ్ ని మరొక ప్రాంతానికి తరలించాలని ఆలోచిస్తున్నట్లు చెప్పారు. ఇందులో ఈరోజు ఈ బస్ స్టేషన్ రివ్యూ చేయడానికి మెయిన్ 2 రీజన్స్. ఫస్ట్ రీజన్ ఏంటంటే కేంద్ర ప్రభుత్వ పథకం ద్వారా ప్రతి మేజర్ సిటీకి ఎలక్ట్రిక్ బస్సులు ఇచ్చేటువంటి పరిస్థితి ఉంది. మన గుంటూరుకి 100 ఎలక్ట్రిక్ బస్సెస్ శాంక్షన్ అయినాయి. మంగళగిరికి వేరు, ఒక గుంటూరు ప్రాంతానికి 100 ఎలక్ట్రిక్ బస్సెస్. ఇది కంప్లీట్గా ఎయిర్ కండిషన్డ్ 200 కిలోమీటర్స్ వరకు వెళ్ళొచ్చేటువంటి సౌకర్యం, మోడర్న్ బస్సెస్. ఇది పీపీపీ మోడ్లో సెంట్రల్ గవర్నమెంట్ వయబిలిటీ గ్యాప్ ఇచ్చి ఒక్కొక్క కిలోమీటర్కి దాదాపుగా అప్రాక్సిమేట్గా ఒక 25 రూపాయలు ఎక్కడైతే డెఫిసిట్ పడుతుందో అది సెంట్రల్ గవర్నమెంట్ పే చేస్తుంది. కాకపోతే ఈ 100 బస్సెస్ని రన్ చేయాలంటే మనకి ఎలక్ట్రిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాలి. ఎలక్ట్రిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ 100 బస్సెస్కి వాళ్ళు 5 ఎకర్స్లో ఛార్జింగ్ స్టేషన్స్ ఇవన్నీ పెట్టమని చెప్పి అవన్నీ ఉంటే కానీ 100 ఎలక్ట్రిక్ బస్సెస్ వచ్చేటువంటి పరిస్థితి లేదు. సరే, ఈ స్కీమ్ వచ్చింది, మనకి ఎట్లా చేయాలని యాక్చువల్గా నిన్న నారాయణ గారితో ఆర్టీసీ అధికారులతోటి అదేవిధంగా ఎలక్ట్రిక్ డిపార్ట్మెంట్ వాళ్ళని నిన్న ఆల్రెడీ ఒక రివ్యూ తీసుకున్నాను నేను. ఈరోజు అసలు బస్ స్టాండ్కి వచ్చి ఏ విధంగా చేయాలి, దీన్ని ఎట్లా ఏ ప్రాంతంలో 5 ఎకరాలు మనం అలాట్ చేయాలి అనేది ఒకటి. రెండో రీజన్ ఏంటంటే ఇది 20 ఎకరాలు ఉన్నటువంటి సైటు. ఈ 20 ఎకరాలు గుంటూరుకి హార్ట్ ఆఫ్ ది సిటీలో ఉంది. ఆ రోజు నందమూరి తారక రామారావు గారు బస్ స్టేషన్లన్నీ అద్భుతంగా ఒక విజన్తో చేశారు. అదే ఇప్పుడు దాదాపు 30-35 సంవత్సరాలు అయిపోయింది అవన్నీ వచ్చి. ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితులు వేరు, ఎకానమీ వేరు, ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్ వేరు. ఇక్కడ బస్ స్టేషను ఓల్డ్ కొత్తది ఒకటైతే 2 పెద్ద గరాజులు ఉన్నాయి. ఈ గరాజులు అంటే రిపేర్ చేసేవి, బస్సులను కడిగేవి. ఇది సెంటర్ ఆఫ్ ది సిటీలో ఉండాల్సిన అవసరం లేదు మనకి. మేమేమనుకుంటున్నామంటే ఈ 5 ఎకరాలు ఎలక్ట్రిక్ బస్సెస్కు పోగా మిగిలిన 15 ఎకరాలను ఏ విధంగా దీన్ని మోడర్నైజ్ చేసి ఈ గరాజుల్ని, ఎందుకంటే గుంటూరు సిటీకి అవతల కూడా ఆర్టీసీ వారికి ల్యాండ్ ఉంది, వీటిని అక్కడ పెట్టి దీన్ని ఏమన్నా చేసి
ఆర్టీసీకి ఆదాయం పెరిగే విధంగా, ఎందుకంటే ఈరోజు 50 లక్షలు వస్తుంది నెలకి రెవెన్యూ. 20 ఎకరాల సైట్ ఉంటే, అంటే 5 ఎకరాలు దానిపోతే 15 ఎకరాల సైట్ ఉంటే, మామూలుగా మీరు కమర్షియల్ ఎవరికన్నా ఇస్తే మాల్స్ కట్టి అవి కట్టి కొన్ని కోట్ల రూపాయల ఆదాయం వచ్చేటువంటి అవకాశం నిరుపయోగంగా పడిపోయింది. అదేవిధంగా డ్రైనేజ్ సమస్యలు ఉన్నాయి. వర్షాలు పడ్డప్పుడు 4-5 ఫీట్లు వాటర్ వచ్చేటువంటి పరిస్థితి. నమస్కారం. ఈరోజు గుంటూరు ఆర్టీసీ బస్ స్టాండ్ని రాబోయేటువంటి రోజుల్లో మరింత అద్భుతంగా అభివృద్ధి చేయాలనే ఆలోచనతో కూటమి ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కేంద్రంలో వస్తున్నటువంటి ప్రతి పథకానికి సద్వినియోగం చేసుకునేటువంటి విధంగా ఒక ముందు చూపుతో గుంటూరు బస్ స్టాండ్ని అభివృద్ధి చేయాలనే ఆలోచనతో ఈరోజు ఇక్కడ కేంద్ర మంత్రి వర్యులు పెమ్మసాని చంద్రశేఖర్ గారితో పర్యటించడం జరిగింది. ముఖ్యంగా రాష్ట్రంలోనే రెండో అతిపెద్ద డైలీ కిలోమీటర్స్ పరంగా కానీ, రెవెన్యూ పరంగా కానీ, ట్రాఫిక్ పరంగా కానీ రెండో అతిపెద్ద బస్ స్టాండ్ ఉన్నటువంటి గుంటూరు బస్ స్టాండ్ని 2 డిపోల్లో కూడా దాదాపు 170 బస్సులు, అలాగే 2500 మంది ప్రయాణికులు ప్రయాణించేటువంటి ఏర్పాట్లు ఇక్కడ ఉన్నాయి. వీటినన్నిటి కూడా ఆధునీకరణ చేసేటువంటి కార్యక్రమాలతో పాటు ముఖ్యంగా ఈరోజు ప్రతి ఒక్కరు కూడా ఈవీ బస్సులు, ఎందుకంటే గుంటూరు నుంచి విజయవాడ డైలీ దాదాపు ఎన్ని బస్సులు నడుస్తాయి? 52 బస్సెస్ ఓన్లీ గుంటూరు టు విజయవాడ నాన్ స్టాప్ బస్సులు ఉన్నాయి. గతంలో రివ్యూ జరిగినప్పుడు స్థానిక శాసనసభ్యుడిగా నేను కూడా మంత్రి గారి దృష్టికి తీసుకొని వెళ్ళడం జరిగింది. ముఖ్యంగా గుంటూరు విజయవాడ మధ్యలో ఉన్నటువంటి ప్రతి బస్సు కూడా ఈవీ బస్సు చేయాలని చెప్పి ఒక ప్రతిపాదనను ఆ రోజు పెట్టడం జరిగింది. ఈరోజు కేంద్ర మంత్రి వర్యులు దాని మీద పూర్తిగా దృష్టి సారించడం, కేంద్రంలో వచ్చినటువంటి పథకాన్ని పూర్తిగా గుంటూరు వాస్తవుడిగా, గుంటూరులో ఉంటున్నటువంటి పార్లమెంట్ సభ్యుడిగా ఈ బస్ స్టాండ్ మీద ప్రత్యేక దృష్టి సారించి ఇక్కడ అవసరమైనటువంటి కార్యక్రమాలతో పాటు దీన్ని రెవెన్యూ పరంగా కూడా ముందుకు తీసుకొని వెళ్ళేటువంటి క్రమంలో ఒక ముందు చూపుతో ఈరోజు పీపీపీ మోడ్లో రాబోయేటువంటి రోజుల్లో అభివృద్ధి చేయాలనే ఆలోచన చేయడం చాలా గొప్ప విషయం. తప్పకుండా ఈ కార్యక్రమాలు, ఇప్పుడు జరుగుతున్నటువంటి కార్యక్రమాలు కేవలం ఎన్డీఏ ప్రభుత్వం, కూటమి నాయకత్వం, అలాగే కేంద్ర మంత్రులు చంద్రశేఖర్ గారి ఆధ్వర్యంలోనే రాబోయేటువంటి రోజుల్లో ఇవి సాకారం అవుతాయి. కాబట్టి దాన్ని డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ, గుంటూరు నగర ప్రజలు కానీ, కార్మికులు కానీ, ప్యాసింజర్స్ కానీ దీన్ని ఒక మంచి వాతావరణంలో కుటుంబ బాధ్యతలలో అత్యంత కీలక పాత్ర పోషించే మహిళలు తమ ఆరోగ్య పరిరక్షణ పట్ల శ్రద్ధ పెట్టాలని ప్రముఖ గైనకాలజిస్ట్ డాక్టర్ డి పద్మజ తెలిపారు. సర్వీస్ హెల్త్ ఆర్గనైజేషన్, మానవతా స్వచ్ఛంద సేవ సంస్థ సంయుక్తంగా బ్రాడీపేటలోని SHO మీటింగ్ హాల్లో నిర్వహించిన మహిళల ఆరోగ్య సమస్యలపై శాస్త్రీయ అవగాహన సభ, ఉచిత వైద్య సలహా శిబిరంలో డాక్టర్ పద్మజ పాల్గొని మాట్లాడారు. అంతేకాకుండా మహిళలు ఎక్కువగా క్యాన్సర్ బారిన పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అదేవిధంగా సర్వికల్ క్యాన్సర్, బ్రెస్ట్ క్యాన్సర్, గర్భాశయ, అండాశయ క్యాన్సర్లు కూడా పెరిగిపోతున్నాయని చెప్పారు. తొలి దశలోని మహిళల ఆరోగ్య సమస్యల్ని గుర్తించి వైద్యుని సంప్రదిస్తే చికిత్స చాలా సులభతరం అవుతుందని అన్నారు. ఆర్థిక ఆరోగ్య నష్టాలని అరికట్టవచ్చని చెప్పారు. సంవత్సరం దాటిన ఆడవాళ్ళందరూ కనీసం సంవత్సరంలో ఒకసారి చేయించుకొని మనం క్యాన్సర్లని నివారించవచ్చు. ఇంకొకటి ఏంటంటే గర్భసంచి క్యాన్సర్. ఈ గర్భసంచిలో చెప్పాను కదా 2 రకాలు ఉంటాయి. ఎండోమెట్రియల్ క్యాన్సర్ అయితే లోపల పొర నుంచి వస్తుంది క్యాన్సర్. ఇదేంటంటే బ్లీడింగ్ సరిగ్గా లేని వాళ్ళు, ఎక్కువ బ్లీడింగ్ అవుతున్న వాళ్ళు, నెలసరి తొందరగా వస్తున్న వాళ్ళు, వాళ్ళలో ఈ క్యాన్సర్ ఎండోమెట్రియం అనేది మనము అనుమానంగా ఉంటుంది. సో దానికి ఏంటంటే చిన్న బయాప్సీ పరీక్ష చేసి మనం పంపిస్తే దాని నుంచి మనము తెలుసుకోవచ్చు క్యాన్సర్ ఉందా లేదా అనేది. ఇంకోటి గర్భాశయ ముఖద్వార క్యాన్సర్, దాన్ని క్యాన్సర్ సర్విక్స్ అంటాము. ఈ సర్విక్స్ క్యాన్సర్ మాత్రం అంతా మన చేతిలోనే ఉంది. దాన్ని అసలు రాకుండాను నివారించుకోవచ్చు, లేదా వచ్చే సూచనలు ఉన్నా మనకి 10 సంవత్సరాల ముందు నుంచే తెలిసిపోతుంది. ఈ వ్యక్తికి ఈ క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంది 10 సంవత్సరాల తర్వాత అయినా అనేది మనకి ముందుగానే తెలుస్తుంది. ఇది ఎలా తెలుసుకుంటాము అంటే ప్యాప్స్మియర్ టెస్ట్తో తెలుసుకుంటాము. ప్యాప్స్మియర్ అంటే గర్భసంచి ముఖద్వారం దగ్గర తెల్ల కణాలు ఉంటాయి, కొన్ని కణాలు ఉంటాయి. ఆ కణాలు తీసి పరీక్షకు పంపిస్తాము. మనకి అది 1 గంట 2 గంటల్లోనే రిపోర్ట్ ఇస్తారు. సో దాంట్లో ఏమన్నా 10 సంవత్సరాల తర్వాత వచ్చే క్యాన్సర్లు కూడా మనం ముందుగానే తెలుసుకోవచ్చు. అలాంటి ప్యాప్స్మియర్ టెస్ట్ చేయించుకుంటే ఈజీగా తెలిసిపోతుంది. అది కనుక క్యాన్సర్ లేదు అంటే నివారించుకోవడానికి కూడా, ఇంకా ఫర్దర్గా రాకుండా ఉండటానికి కూడా మనము ఇప్పుడు కొత్తగా గవర్నమెంట్ వ్యాక్సిన్స్ లాంచ్ చేసింది. దాన్ని HPV వ్యాక్సిన్ అంటాము.
సో ఈ హెచ్పివి వ్యాక్సిన్తో ఫర్దర్గా క్యాన్సర్ రాకుండా కూడా మనం చేసుకోవచ్చు. ఇంకోటి అండాశయంలో క్యాన్సర్, దీనికి కూడా స్కానింగ్ చేయించుకుంటే సంవత్సరానికి ఒకసారి అండాశయాల్లో ఏమైనా తేడాలు ఉంటే ఏదైనా క్యాన్సర్గా మార్పు చెందే అవకాశాలు ఉంటే మనకి ముందుగానే తెలుస్తాయి. ఏదైనా క్యాన్సర్ అనేది మనము ముందుగా డిటెక్ట్ చేసుకోగలిగితే చాలా మంచిది. ఏదైనా చివరి స్టేజ్లోకి వెళ్ళింది అంటే దానికి ట్రీట్మెంట్ చాలా ఎక్కువగా ఉంటుంది, ఖర్చు అధికంగా ఉంటుంది. కాబట్టి ఏదైనా ముందుగా మనము నివారించుకోవడానికి కానీ. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం 14 లక్షల కోట్ల అప్పులు పాలైందని తప్పుడు ప్రచారం చేస్తున్నారని మాజీ మంత్రి చెల్లుపోయిన వేణుగోపాలకృష్ణ తెలిపారు. శాసనసభలో 6,40,000 కోట్ల రూపాయలు మాత్రమే అప్పులు ఉన్నాయని ప్రభుత్వం చెప్పింది. అప్పుల విషయంలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ చేసిన ఆరోపణలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయి. అధికారం కోసం అబద్దాలు ఎంచుకున్న నాయకుడు చంద్రబాబు. ఫీజు రియంబర్స్మెంట్ చేస్తానని విద్యార్థుల్ని మభ్యపెడుతున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 1,30,000 కోట్ల అప్పులు చేశారు. రాష్ట్రానికి అప్పులు పుట్టవని ఆరోపణలు చేసిన చంద్రబాబు ఇన్నప్పులు ఎలా చేశారు, ఈ విషయాలను ప్రజలు అర్థం చేసుకోవాలి అని చెల్లుపోయిన వేణు తెలియజేశారు. వాడి చేతిలో విద్య మాత్రమే ఆయుధం అని రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆలోచన, మహాత్మా జ్యోతిరావు పూలే గారి ఆలోచనకి ఫీజు రియంబర్స్మెంట్ కార్యక్రమం వచ్చింది. చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు పరిపాలన చేసినా కూడా ఆయన ప్రవేశపెట్టలేని పథకం, దానివల్ల ప్రజలు చైతన్యం అవుతారనేటువంటి భయం, దీనితోడుగా 14-19 మధ్యలో ఇదే తరహా ఆయన పాలన కొనసాగింది. యువత మోసపోయారు. నిరుద్యోగ భృతి ఇస్తానన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు, ఉద్యోగ కల్పన చేస్తానన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు డిఎస్ఏకి సంబంధించినటువంటి క్లారిటీ ఇవ్వలేనటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ ప్రజలు ఎదురు చూస్తా ఉన్నారు. ఎంతకాలం? సుమారుగా 10 నెలలు నిండిపోయింది, 11వ నెలకు వచ్చేస్తున్నారు. అంటే 5 సంవత్సరాల్లో 1 సంవత్సర కాలం వెళ్ళిపోయింది కదా. 5 సంవత్సరాలే పాలన కోసం ప్రజలు అవకాశం ఇస్తారు. ఆ ఇచ్చినటువంటి అవకాశాన్ని మీరు ఎలా పనిచేశారనేటువంటిది ప్రామాణికంగా తీసుకుంటారు. దానికి మీరు ప్రతిపక్షం మీద నింద వేసి ప్రజల దృష్టిని మరొకసారి మరల్చాలనేటువంటి ప్రయత్నం సాగదు. 12వ తేదీ నాడు ఏదైతే రాష్ట్రంలో ముఖ్యంగా విద్యార్థుల్ని, యువతని మోసం చేసినటువంటి ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆవిర్భావ దినోత్సవంతో పాటుగా యువత పోరు అనేటువంటి కార్యక్రమానికి కూడా నిర్వహించబోతా ఉన్నాం. రాష్ట్ర విద్యార్థి విభాగం, యువజన విభాగం రెండు కూడా సంయుక్తంగా ప్రతి జిల్లాలోని కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించబోతా ఉన్నాం. మా ప్రభుత్వ హయాంలోనే డిఎస్సి నోటిఫికేషన్ ఇస్తే కాదు అని చెప్పి దానిని పక్కన పెట్టి మెగా డిఎస్సి అని చెప్పి నిర్వహిస్తాము అని చెప్పి మొట్టమొదటి సంతకమే దానికి పెడతా ఉన్నాను అని చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఈవేళకి కూడా దాన్ని పూర్తిగా మెటీరియలైజ్ చేయనటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఈ రకంగా యువతని ఎన్ని రకాలుగా మోసానికి గురి చేశారనేటువంటిది కూడా మీ అందరికీ తెలుసున్నటువంటి విషయం. తక్షణమే ఫీజు రియంబర్స్మెంట్ బిల్లులు ఏవైతే పెండింగ్ ఉన్నాయో వాటన్నిటినీ కూడా అనా పైసలతో సహా రిలీజ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అందుగురించే రేపు 12వ తేదీ నాడు మా ఉద్యమంలో భాగంగా ముఖ్యంగా ఫీజు రియంబర్స్మెంట్ యొక్క బిల్లుల్ని తక్షణమే చెల్లించండి అని చెప్పి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.